సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్ళే ఫ్లైట్ ఎయిర్ ఇండియా ఫ్లైట్ కూలిపోవడం చూస్తున్నాం సార్. మధ్యాహ్నం పూట ఈ జరగడం జరిగింది. అయితే దీంట్లో ఉన్న వాళ్ళెవరు కూడా బతికే అవకాశం లేదు అంటూ కూడా కొన్ని స్టేట్మెంట్స్ అయితే వచ్చాయి. అండ్ ఇది కూలిపోవడమే కాకుండా అక్కడున్న మెడికల్ స్టూడెంట్స్‌ల హాస్టల్ పైన కూడా పడింది. వాళ్ళు కూడా చాలా మంది చనిపోయారు. అయితే ఈ ఘటన పట్ల అయితే అందరూ కూడా వ్యక్తం చేస్తున్నారు. అసలు ఏం జరిగింది దీనికి సంబంధించి? చాలా అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అటు ఎయిర్ ఇండియా పైన విమర్శలొస్తున్నాయి. సో, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇప్పటివరకు ఏమొచ్చింది? అంటే సంఘటన జరిగినప్పుడు, ఏదైనా ఒక దుర్ఘటన జరిగినప్పుడు ఇమ్మీడియేట్‌గా దాని మీద ఒక స్వీపింగ్ కామెంట్ చేయటం అనేది ఆనవాయితీగా మారిపోయింది. ఇది కరెక్ట్ కాదు. అంటే అది ఎలాగైనా జరిగుండొచ్చు. అక్కడ ల్యాప్సెస్ ఏమిటి టెక్నికల్‌గా అనేది రకరకాల కోణాలున్నాయి దీనిలో. హ్మ్. అది ఇక్కడి నుంచి ల్యాండ్ అయినటువంటి విమానం కాదు. ఇక్కడి నుంచి మొదలైనటువంటి ప్రయాణం అది. అంటే అహ్మదాబాద్ నుంచి లండన్‌కి ప్రయాణం మొదలైంది. ల్యాండింగ్‌లో ప్రాబ్లమ్ రావడం గొడవ వేరు. కానీ ఇది టేకాఫ్‌లోనే సమస్యలు మొదలైనయి. మొదలైనప్పుడు ఎందుకు అంటే కొంతసేపు అది మనకి ఆ వీడియోస్ కూడా వచ్చినాయి. ఆ మూవ్‌మెంట్‌కి సంబంధించిన వీడియోస్ బయటకొచ్చినాయి. అది చాలా అంటే ఒక పద్ధతిగా వెడుతూ సడెన్‌గా కిందకి డౌన్ అవ్వటం మొదలైంది. ఆ మొదలవ్వటం అనేది అలా స్టాటిక్‌గా జరిగింది. స్టాటిక్‌గా జరగటం అంతసేపు వాళ్ళు అంటే కమ్యూనికేషన్ డెఫినెట్‌గా ఉండుంటుంది ఫ్లైట్‌తో. రెండోది సాంకేతికంగా చాలా అభివృద్ధి సాధించాం మనం అని చెప్పుకుంటున్నాం. ఈ చెప్పుకుంటున్నటువంటి టైంలో ఇలాంటి ప్రమాదాలు నిరోధించటం సాధ్యం కాకపోతోందా? అంటే ఇంకా ఏం చేయాలి? అసలు యాక్చువల్‌గా ఏం జరిగింది? ఆ పైలట్ కూడా చాలా అనుభవజ్ఞుడు. ఆయనేమి కొత్తవాడు కాదు. చాలా కొన్ని లక్షల గంటల ఇది ఉంది, ఎక్స్‌పీరియన్స్ ఉంది ఆయనకి ఫ్లైట్‌లో అని చెప్తున్నారు. మరి ఇంత అనుభవశాలి, ఇంత ఇంత టెక్నాలజీ ఇవన్నీ ఉన్నటువంటి సందర్భంలో పైగా అక్కడే జనావాసాల్లో జరిగిందది. అవును. జరగటంతో పబ్లిక్‌కి కూడా చాలా ఇబ్బందికరంగా మారింది. ఇప్పుడు ఫ్లైట్‌లో ఉన్నవాళ్ళు పరిస్థితి ఏమిటి అనేది బయటికి ఇంకా చెప్పడం లేదు కానీ, హ్మ్. అందులో నుంచి ఎవరు కూడా సజీవులుగా బయటకొచ్చే ఛాన్స్ అయితే లేదు అనే అభిప్రాయం ప్రతి ఒక్కరి మనసులోనూ ఉంది. హ్మ్. కానీ ప్రతి ఒక్కరు కూడా ఏదో జరిగి బయటపడితే బాగుండు అనేటువంటి ఒక హోప్ కూడా అంటే ఒక పాజిటివ్ మూడ్‌లో ఉన్నారు. అందుకని ఏమీ జరగకుండా వాళ్ళందరూ బయటపడితే బాగుండు. కనీసం గాయాలతో బయటపడి హాస్పిటలైజ్ అయ్యి బయటకొస్తారేమో అనే మూడ్‌లో మాట్లాడుతున్నారు. ఎవరు కన్ఫర్మ్ చేయట్లేదు కానీ, ఆ పొగలు అవన్నీ చూస్తే, ఆ పొగలు, మంటలు ప్రారంభంలో పొగ కనిపించింది. తర్వాత దగ్గరగా వెళ్లి తీసినటువంటి వీడియోస్‌లో మంటలు కూడా చాలా పెద్ద స్థాయిలో ఉన్నాయి. ఈ లెవెల్ క్రాష్ అయినప్పుడు అందులో నుంచి ఒక్క వ్యక్తి సజీవుడిగా బయటకొచ్చినా చాలా గొప్ప విషయం అని అనుకోవాలి. అది వాస్తవం. రియాలిటీ. కానీ మనకి జనరల్‌గా ఒక ఆశ ఉంటుంది. అందులో నుంచి ఎవరైనా ఒకరు సజీవులుగా బయటపడితే బావుండు అని. ఆ హోప్ నిలబడుతుందా లేదా అనేది వేరే గొడవ. అది నిలబడే అవకాశాలు లేవు అనేది అర్థమవుతోంది. అర్థమవుతున్నప్పటికీ ఆ హోప్ అలాగే కొనసాగుతుంది వాళ్ళు అధికారికంగా ప్రకటించే వరకు. అందుకని ప్రతి ఒక్కరు ఆ ప్రకటన రాకుండా ఉంటే బాగుండు అనుకుంటున్నారు గానీ, వచ్చేస్తుంది. రేపు మార్నింగ్ అనౌన్స్‌మెంట్ వచ్చేస్తుంది. ఏంటి పరిస్థితి అనేది. ఇప్పుడు అది కూలినటువంటి ఆ మెడికల్ కాలేజీ తాలూకా హాస్టలు ఆ ఏరియాలో దాదాపు 30-40 మంది క్యాజువాలిటీస్ ఆల్రెడీ ప్రకటించారు. ఇంకొంతమంది జనరల్ సివిలియన్ కూడా హాస్పిటలైజ్ అయ్యారు అనేది వార్తలొస్తున్నాయి. హ్మ్. అందులో ఎంతమంది మళ్ళీ ఉంటారు, ఎంతమంది వెళ్ళిపోతారు అనేది అదొక లిస్ట్ ఉంది. అంటే జనావాసాల్లో అది క్రాష్ అవ్వటం అనేది చాలా ఇబ్బందికరంగా తయారైంది. భయపడుతున్నారు ప్రజలు. ఇప్పుడు ఈ భద్రతా ప్రమాణాలకు సంబంధించి పర్టిక్యులర్‌గా చాలా వరకు గతంతో పోలిస్తే ఈ ఎయిర్ సర్వీస్ అనేది పెరిగింది. పెరిగింది. జనం కూడా గతం కంటే కూడా విరివిగా ఈ ఈ ప్రయాణాలను ఇష్టపడుతున్నారు, చేస్తున్నారు. అవసరాలు పెరిగినాయి. అవసరాలు పెరిగినాయి. ప్రతి ఒక్కరు అంటే లోకల్‌గా కూడా నిజానికి గతంలో లోకల్ మూవ్‌మెంట్ ఏది కూడా పెద్దగా ఫ్లైట్ మీదకి వెళ్ళేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు లోకల్ మూవ్‌మెంట్ కూడా మెజారిటీ ఫ్లైట్‌లోనే నడుస్తోంది. చివరికి హైదరాబాద్ నుంచి
విజయవాడ లేకపోతే హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళటానికి కూడా ఫ్లైటే ప్రిఫర్ చేస్తున్నారు చాలా వరకు. అంటే బై రోడ్డు లేకపోతే బై ట్రైను ఇవన్నీ కూడా అవాయిడ్ చేస్తున్నారు. అంటే టైం అనేది చాలా ఇంపార్టెంట్‌గా మారిపోయింది జీవితంలో. ఇప్పుడు ఈ రోజున జరిగిన ప్రమాదం అలా కాదు, అది లండన్ వెళ్ళే ఫ్లైటు. హ్మ్. దాని గొడవ వేరు. కానీ ఈ విమాన ప్రమాదము, భద్రతా సమస్యలు అనే టాపిక్‌లోకి తొంగి చూస్తే, ఇప్పుడు ఒక లోకల్ ఫ్లైట్ ఏదైనా జరిగితే ఇలాంటి సందర్భం చాలామంది దానిలో మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళే ఉంటారు. అంటే ఎంప్లాయీస్ ఉంటారు ఎక్కువ. వాళ్ళేదో రోజువారీ పని, యాక్టివిటీ కోసం వెళ్ళేటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఆ నష్టం ఫ్యామిలీస్‌కి చాలా పెద్దగా ఉంటుంది. వాడు ఎర్నింగ్ మెంబర్ అయ్యి ఉంటాడు. అందుకని విమాన ప్రమాదాలకు సంబంధించి ఇప్పుడు ట్రైన్ యాక్సిడెంట్లు జరిగాయి ఈ మధ్య ఫ్రీక్వెంట్‌గా. అవును. అంత మాత్రం చేత ట్రైన్‌లో ఎక్కటం అనేది ప్రమాదకరం అని అనుకోగలమా? అది అలా జరుగుతుంది. ఒక్కోసారి ఒక మిస్టేక్ జరుగుతుంది. దాన్ని అడ్మిట్ చేద్దాం. అడ్మిట్ చేసి ఇది ఎందుకు జరిగింది అనేది ఒక పద్ధతిగా, ఒక సైంటిఫిక్ వేలో దాన్ని అధ్యయనం చేసి, అటువంటివి భవిష్యత్తులో వాటిల్లకుండా ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటాం అనేది ప్రధానమైన అంశంగా ఉంటుంది ఎక్కడైనా, ఏ సందర్భంలోనైనా. కానీ ఇదేదో వేగ్గా జరిగింది అని వదిలిపెట్టేయటం, అంటే చూసి చూడనట్టుగా వదిలేయటం, దీనిలో ఏ స్థాయిలో ఎక్కడైనా లోపం జరిగి ఉండొచ్చు, హ్యూమన్ ఎర్రర్ ఉండుండొచ్చు. నిజానికి అది అది బయలుదేరటానికి ముందే లోపలన్నీ చెక్ చేస్తారు వాళ్ళు. ఒకటికి రెండు సార్లు చెక్ చేసిన తర్వాత అది బయలుదేరి రన్వే మీద వెళ్ళేటప్పుడు ఎప్పుడు అనుమానం వచ్చినా అక్కడే ఆపేయచ్చు. కానీ అది ప్రయాణం మొదలుపెట్టింది, గాలిలోకి ఎగిరిన తర్వాత సమస్య ఇమ్మీడియట్గా, అంత ఇమ్మీడియట్గా సమస్య ఉత్పన్నం అవుతున్నటువంటి పరిస్థితిని ఎందుకు ఆయన రన్వే మీద ఉండగానే ట్రేస్ చేయలేకపోయాడు పైలట్ అనేది ఒక కీలకమైన ప్రశ్న. హ్మ్. అలా అక్కడ అవుతుందా, అలాంటి సందర్భాలు వాటిల్లే అవకాశం ఉందా అనేది కూడా ఒక డౌట్. అంటే ప్రతి వాళ్ళు ఇది ఎవరి లోపము అనేది మాట్లాడేస్తున్నారు. భద్రతా లోపం అంటున్నారు. ప్రాపర్ చెక్ లేకుండా దానికి, నిజానికి ఇది ఏ ఏ ఫ్లైట్ అయినా ఎయిర్ అవటానికి ముందు దానికి ఒక మొత్తం పరిశీలించిన తర్వాత ఓకే చేసిన తర్వాతే బయలుదేరుతుంది. చాలా సందర్భాల్లో మనకి రన్వే మీదకి అది వచ్చేస్తుంది, ప్లాట్ఫామ్ మీదకి వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత కూడా హోల్డ్ చేసినటువంటి సందర్భాలు అనేక ఉన్నాయి. ఎందుకు హోల్డ్ చేస్తారు అంటే, దానిలో ఏదో టెక్నికల్ ప్రాబ్లం ఉందనేది వాడు నోటీస్ చేసి దాన్ని రెక్టిఫై చేసుకున్న తర్వాత క్లియరెన్స్ ఇస్తే అప్పుడు జనాల్ని అలౌ చేస్తారు లోపలికి. ఇంత పక్కాగా సెక్యూరిటీ సిస్టమ్ నడుస్తోంది అన్ని చోట్ల. మరి ఇలాంటి సందర్భంలో అంత వేగ్గా ఎలా వదిలేశారు అనేది ఒక ప్రశ్న. పైగా అదేమీ లోకల్ ఇది కాదు, ఇంటర్నేషనల్ రూట్లో వెళ్తున్నటువంటి ఫ్లైట్ అది. అవును. అందుకని మరింత జాగ్రత్తలు తీసుకోవాలి. దానిలో ఫ్యూయల్ చాలా ఎక్కువ ఉంది. అంటే ఆ మేరకు అది ట్రావెల్ చాలా పెద్దది కాబట్టి ఆ మేరకు ఉంది. దానివలన మంటలు చాలా వేగంగా వ్యాప్తి చెందాయి, ఇవన్నీ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రభుత్వం చేయవలసింది, అది ఎయిర్ ఇండియా లోపమా, మరొకటి లోపమా అనే దానికంటే కూడా ఏ స్థాయిలో ఎక్కడ జరిగింది లోపం అనేది ఓ సైంటిఫిక్ వేలో మెజర్ చేసి ఫర్దర్గా ఇలాంటివి వాటిల్లకుండా ఉండడానికి ఏం తీసుకోవాలనే జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్ళటం తప్ప వేరే మార్గం లేదు. జరిగిన దాని గురించి చింతించటం అనవసరం. అది జరిగింది. అయితే ఈ జరిగిన దాన్ని ఏ మేరకు సీరియస్గా తీసుకున్నారు మీరు అనేది క్రైటీరియా. తీసుకుని భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా మేము సీరియస్గా ఉంటాము అని జాతికి ఒక సందేశం ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది ప్రభుత్వం నుంచి రావాలి. ప్రభుత్వం నుంచి ఒక శాఖ ఉంది దానికి. ఆ శాఖకి ఒక మంత్రి గారు ఉన్నాడు. ఆయన దగ్గర నుంచి ఒక ప్రకటన రావాలి ఇప్పుడు అర్జెంటుగా. వచ్చి ఆ మేరకు చర్యలు తీసుకోవాలి. ఆ ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవటము ఇంకొంచెం మనం ఈ భద్రతకి సంబంధించినటువంటి వైఫల్యాలని ఎన్నిసార్లు కళ్ళొత్తుకుంటాం. అక్కడ 246 42. 242 ప్రాణాలు హ్మ్. ఏమైపోయాయో తెలియనటువంటి ఒక సందిగ్ధ స్థితిలో మనం ఉన్నాం. అందులో నుంచి ఎవరు బయటకు వచ్చే అవకాశం లేదు అని బలమైనటువంటి నమ్మకం ఉంది ప్రతి ఒక్కరికి. చెప్పడానికి మొహమాట పడుతున్నారు తప్ప చాలా కాన్ఫిడెంట్గా ప్రతి ఒక్కరికి తెలుసు అందులో నుంచి ఎవరు రాడని.
ఈ రకమైనటువంటి డైలమాలోకి ప్రపంచాన్ని నెట్టేయటం అనేది దానికి ఖచ్చితంగా సమాధానం చెప్పాలి వాళ్ళు. చెప్పాలి. ఖచ్చితంగా ఓపెన్‌గా ప్రభుత్వం కూడా ఒక ఎంక్వైరీ వేసి ఎవరు ఒకవేళ మానవ తప్పిదం ఉండుంటే, మానవ తప్పిదమే ఇప్పుడు అది టెక్నికల్‌గా ప్రాబ్లమ్ అరైజ్ అయినప్పటికీ, అక్కడ ప్రాబ్లమ్ ఉంది అనే విషయం మీకెందుకు ముందుగా తెలియలేదు అనేది కూడా ఒక ప్రశ్నే. మీరెందుకు ముందుగా కనిపెట్టలేదు? పైగా గాల్లోకి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంతమంది జీవితాలకి మేము రెస్పాన్సిబుల్ అనే బాధ్యత మీరు సీరియస్‌గా ఫీల్ అయ్యి ఉంటే ఇలాంటి ప్రమాదం జరగదు. హ్మ్. అలా ఫీల్ అవ్వట్లేదు అనే విషయం ఇప్పుడు అందరినీ కలిచివేస్తోంది. చాలా వేగ్‌గా వదిలిపెట్టేస్తున్నారు అని మాట్లాడుకుంటున్నారు ఓపెన్‌గానే ప్రపంచం. అంటే మీరు ఒక చోట ఓ 40 మందిని చంపేసినటువంటి ఉగ్రదాడి మీద మీరు రియాక్ట్ అవుతున్నారు. చాలా అగ్రెసివ్‌గా రియాక్ట్ అవుతున్నారు. పక్క దేశం మీద దాడులకెళ్లారు. ఉగ్రవాద శిబిరాలని చిదిమేస్తామన్నారు. అదేమిటి రకరకాల పద్ధతుల్లో సర్జికల్ స్ట్రైక్స్ అన్నారు. రకరకాల మాటలు మాట్లాడారు. చాలా అగ్రెసివ్‌గా. ఇప్పుడు దీని మీద అమిత్ షా గారు అక్కడ గవర్నమెంట్‌తో మాట్లాడాడు. ఇవన్నీ బయటకొస్తున్నాయి వార్తలు. కానీ అగ్రెసివ్ ప్రకటనలు రావట్లేదు మేము కాపాడుతామని. ఒక హామీ రావడం లేదు. ఇది కదా కావాల్సింది ఇప్పుడు ప్రపంచానికి. అందుకని ఇప్పటికే డిలే అయిపోయింది. డిలే అయిపోయింది. ఆ రోజున పహల్గామ్‌లో జరిగింది పరిస్థితి ఏమిటో ఇప్పుడు ఇప్పుడు జరిగింది అదే అనుకోవాల్సినటువంటి పరిస్థితిలోకి తీసుకెళ్ళొద్దు ప్రపంచాన్ని. అందుకని దీని వెనకాల ఏదో శక్తులున్నాయి. ఈ రకమైన మాటలు కూడా నడిచిపోతున్నాయి వెనకాల. కానీ అవన్నీ పక్కన పెట్టేస్తే నిజంగానే ఫ్లైట్‌లో ఏదో ప్రాబ్లమ్ ఉంది. ప్రాబ్లమ్ ఉందనేది మనకు అర్థమవుతుంది దాని మూవ్‌మెంట్‌ని బట్టి. అది అలా ఒక్కసారి ఎయిర్ అయ్యి అలా డౌన్ అయింది. ఆ డౌన్ అవ్వటం అనేది చాలా అలా వచ్చేసి దాని మీద పడిపోయింది. పడిపోయి క్రాష్. అక్కడి నుంచి వాళ్ళు లేరు, కింద వాళ్ళు లేరు. మొత్తం భవనాలకు దెబ్బ తగిలింది. ఆ చుట్టుపక్కల అపార్ట్మెంట్స్ ఉన్నాయి. వాటిలో జరిగిన డ్యామేజ్ ఏంటో ఇంకా బయటకు రాలేదు. కొన్ని చోట్ల అద్దాలు పగిలిపోయినాయి అంటున్నారు. ఇప్పుడు దాని నిర్మాణానికి సంబంధించి రెక్కలు అవి ఒక చిన్న ట్రక్ లాంటిదైతే దానికొక షేప్ ఉంటుంది. ఇది అలా కాదు. ఇది మూవ్‌మెంట్‌లో ఉంటుంది. పైగా దాని చుట్టుపక్కల అలా వెళ్ళిపోతుందది. మనం చూసాం ట్విన్ టవర్స్ అక్కడ అమెరికాలో కూల్చినప్పుడు. హ్మ్. విమానాలను వాడే కదా కూల్చారు ఆ రోజున వైమానిక దాడి అది. ఒసామా బిన్ లాడెన్ గారు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంగా ప్రపంచమంతా మాట్లాడుకుంది. ఆ రోజున ఆ భవనాలను కూల్చడానికి ఎలాగైతే వాళ్ళు వాడుకున్నారో దాన్ని, ఇక్కడ జరిగినటువంటి దాడిలో కూడా అలాంటి ప్రమాదం చాలా ఇళ్ళకి జరిగుంటుంది. మరి వాళ్ళందరికీ నష్టపరిహారాల మాటేంటి? వాళ్ళందరినీ హక్కును చేర్చుకొని మాట్లాడాలి కదా ప్రభుత్వం. అది గుజరాత్ ప్రభుత్వం చూసుకుంటుంది అన్న అది సెంట్రల్ గవర్నమెంట్ అయినా ఎవరైనా కానీ బాధ్యత వహించాలి. దాంతో పాటు నైతిక బాధ్యత వహించి ఇమ్మీడియేట్‌గా ఇంత పెద్ద క్రాష్ అది. నైతిక బాధ్యత వహించి ఇమ్మీడియేట్‌గా వాళ్ళందరూ వీధిలోకొచ్చి మాట్లాడాలి ప్రజలతో. మాట్లాడి కుదిరితే సంజాయిషీ చెప్పుకోవాలి. లేదంటే రిజైన్ చేసి వెళ్ళిపోవాలి. ఒకప్పుడు ఒక చిన్న రైల్వే మంత్రిగా లాల్ బహదూర్ శాస్త్రి గారు ఉండగా, ఓ చిన్న ట్రైన్ యాక్సిడెంట్ జరిగితే ఆయన రాజీనామా ఇచ్చేసి వెళ్ళిపోతానన్నాడు. ఇప్పుడు నైతిక బాధ్యత వహించారా లేదా అనేది ప్రధానం. నైతిక బాధ్యత తీసుకొని వీళ్ళందరూ మోరల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుని మాట్లాడినటువంటి సందర్భం కూడా కనబడలేదు పొద్దున్నుంచి. ఎంతసేపు హడావిడి పడుతున్నారు. దీని గురించి చెప్తున్నారు గానీ, ఓపెన్‌గా ప్రజలకి ఒక అంటే మేమున్నాం అనేటువంటి భరోసా కల్పించే పద్ధతిలో కేవలం ఆ ప్రయాణికులు, వాళ్ళ తాలూకా బంధువులు వాళ్ళకి కాదు. ఆ 242 మందికి కాదు. ఆ మెడికల్ కాలేజీ, హాస్టలు, ఆ మృతులు వాళ్ళ కుటుంబాలకు మాత్రమే కాదు. మొత్తం భారతీయులందరికీ కూడా ఒక భరోసా కల్పించాల్సినటువంటి సందర్భం ఉంది అని గుర్తించి మాట్లాడుతున్న వాళ్ళెవరు కనబడలా పొద్దున్నుంచి. ఆ బాధ్యతతో ప్రభుత్వం తీసుకుని విషయాన్ని మాట్లాడి భరోసా ఇవ్వాలి. ఆ కన్సర్న్ ఎవరైతే తప్పు జరగటంలో ఎవరి పాత్ర ఉందని భావించారో వాళ్ళ మీద సీరియస్ చర్యలుండాలి. ఖచ్చితంగా ఇలాంటివి ప్రయాణికుల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీస్తాయి.
అది జరిగితే చాలా ప్రమాదం వాటిల్లుతుంది. అది ట్రేడ్‌కి సంబంధించి. పైగా అంతర్జాతీయ రంగంలో దీనికొక ఇమేజ్ ఉంది. ఎయిర్ ఇండియాకు ఉన్నటువంటి ఇమేజ్ డ్యామేజ్ అయ్యేటువంటి సందర్భం ఇది. అందుకని ఇలాంటివి కొంచెం కాన్షియస్‌గా రెక్టిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఇప్పుడు అంటే మనకి నేను అందుకే కంపారిజన్ తీసుకొచ్చింది. ఆ రోజున స్పందించినటువంటి కాశ్మీర్‌లో దాడి టైంలో అసలు చాలా అగ్రెసివ్‌గా మాట్లాడిన వాళ్ళందరూ ఏమైపోయారు ఇప్పుడు? గొంతులు ఎక్కడికి పోయినాయి వీళ్ళందరికీ. దీన్ని కూడా అంతకంటే సీరియస్‌గా పట్టించుకొని రైజ్ అవ్వాల్సినటువంటి సందర్భం ఇది. అందుకని వేగ్గా మాట్లాడటం కాదు, నిర్దిష్టంగా నిర్దిష్టంగా ఒక పద్ధతిగా అధ్యయనం జరగవలసిన అవసరం ఉంది. అధ్యయనం జరిగి భవిష్యత్తులో ఇలాంటివి జరగవు అనేటువంటి భరోసా కల్పించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఎయిర్ సర్వీసెస్ మీద ఆధారపడిన వాళ్ళ సంఖ్య గణనీయంగా పెరిగింది. అందుకని ఇప్పుడు మొత్తం భారతీయుల భద్రత మీ చేతుల్లో, వాళ్ళ ప్రాణాలు మీ చేతుల్లో ఉన్నాయి. ఈ గతంలో కంటే కూడా ఇంకా బాధ్యతాయుతంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. టెక్నాలజీ పెరిగిందన్నారు, రాడార్ సిస్టమ్ విపరీతంగా పెరిగిందన్నారు, ట్రాక్ చేస్తామన్నారు, అనుక్షణం మేము డ్రైవ్ చేస్తామని చెప్తున్నారు, ఆటో డ్రైవింగ్ సిస్టమ్స్ వచ్చినాయి అంటున్నారు. ఇలా 100 రకాలు మాట్లాడుతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నారు. మరి ఇన్ని పెట్టుకుని మరి ఇలాంటివి ఎలా జరుగుతున్నాయి అనే దానికి సమాధానం చెప్పుకోవాలిగా వాళ్ళు. అది జరగాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.